ఉద్యోగరీత్యా శ్వేత ఒక పాత హోటల్లో రూమ్ తీసుకుంది. హోటల్ మేనేజర్ గగుర్పాటు కలిగించే స్వరంతో చెప్పాడు. వెనుకవైపు గది తలుపు ఉంది. దాన్ని ఎప్పటికీ తెరవవద్దు. ఆమె నవ్వింది. కాని ఆ హెచ్చరిక ఆమె మనసులో ఏదో తెలియని భయాన్ని నింపింది. రాత్రి 1 గంటకు ఆ వెనుక గది తలుపు నుంచి భయంకరమైన చప్పుడు మొదలైంది. మొదట పట్టించుకోలేదు. కాని ఆ శబ్దం ఆగలేదు. తలుపు తీయు. నాకు నీ సహాయం కావాలి అనే విషాదకరమైన స్వరం వినిపించింది. భయంతో వణికిపోతూ టార్చ్ పట్టుకుని తలుపు దగ్గరికి వెళ్ళింది. తలుపు కిందనుంచి నల్లని నీడలు పాకుతూ వచ్చాయి. లోపల ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించింది. ఆమె ధైర్యం చేసి తలుపు తీయగానే చల్లని గాలి దూసుకెళ్ళింది. లోపల అంధకారం, గోడలు రక్తం మరకలతో నిండి ఉన్నాయి. అక్కడ ఒక చిన్నారి శవం కనిపించింది. దాని చేతిలో శ్వేత పేరు రాసి ఉంది. ఆ శవం ఒక్కసారిగా లేచి ఆమె చేతిని పట్టుకుని నువ్వే నా తల్లి అని అరిచింది. శ్వేత తేరుకునేలోపే ఆ తలుపు గద్దె మాయమైపోయింది. ఆ రోజు నుండి ఆ గదిలో శ్వేత ఆత్మే తలుపు తడుతూ తలుపు తీయు అని అడుగుతోంది. ఇలాంటి భయానక కథలు మరిన్ని వినాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి.